సూచనలు మనకి చేయడం కోసమని ఇది నిర్మాణం చేసేటటువంటి మన శిల్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు మాతో పాటు తీసుకొచ్చాం. మన ఏదో లక్ష్మీ నరసింహం గారిని, ఈయన ఒక శిల్పి అన్నమాట. ఈయన ఇప్పుడు అడిగాను, ఇప్పుడు ఇది మనం చక్కగా చేద్దాము అని. ఆయన కూడా చక్కగా చేద్దామని అన్నారు. దీన్ని ఒక చిన్న రాముడిని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. తూర్పు తిరిగి రాముడు ఉండేట్టుగా, మన ఊరిని చూస్తూ మన హనుమంతుడు ఉండేట్టుగా. ఎందుకంటే ఆ దేవుడు ఎటున్నప్పటికీ కూడా మన చూడాలి. అంచేత హనుమంతుడు మొదటి నుంచి మీ దగ్గర ఉన్నవాడు కనుక ఆయన మిమ్మల్ని చూస్తాడు. ఆయన బాగా మిమ్మల్ని చూడగలిగేట్టుగా రాముడు ఆయన్ని చూస్తాడు. అంటే అటు పక్కన రాముని ఏర్పాటు చేసుకుని ఇటు తూర్పు తిరిగి ఉండేట్టుగా మన హనుమంతుడిని ఇటు పక్కకు తెచ్చుకొని రామయ్య తండ్రిని సేవించుకునేటట్టుగా మనం ఈ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం. సుమారుగా దీనికి ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చును. దానికి తగ్గట్టుగా కొంత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అయితే దానికి మీరందరూ కూడా ఉండి సేవ చేయాలి. అక్కడ మరి చేస్తారా? మరి ఇప్పుడు మనకి ఇక్కడ కొంత సామాగ్రి ఆల్రెడీ మీరు సేకరించి తెచ్చి పెట్టుకున్నారు. రాళ్ళు అవన్నీ కూడా మీరు కొంత